మేడం, నవంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ అంటే గురువు ఎక్కడ ఉంటే జాతకం ఎప్పుడైనా మనం చెప్పేదంటే జాతక రీత్యా గురువు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళకి అటు కెరీర్ రీత్యా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కుటుంబ రీత్యా కూడా కొంతవరకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆయనే మనకి ఏంటంటే మనకి 9th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్మెంట్. భాగ్యం అంటే ఏంటి, కెరియర్ డెవలప్మెంటే. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకుని ప్రయాణాలకు సిద్ధమవుతున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారా? తప్పక విదేశాలు వెళ్ళే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడే ఈ నెలే వెళ్తారు అని చెప్పట్లేదు. వీళ్ళకి తప్పక సూచనలు కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు ఖర్చులు, అది ఇన్వెస్ట్మెంట్ తో కూడిన ఒక పనే కదా. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలి అంటే శ్రమతో కూడిన ఒక పనే అట్ ద సేమ్ టైం. అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 9th లో కూడా మనకి ఏంటి, మనకి 7th లార్డ్ ఉన్నారు, 8th లార్డ్ ఉన్నారు. సో తప్పక ఏంటంటే ఇబ్బంది, శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. మేడం, కర్కాటక రాశి వారు కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష ధరించాలంటారు? తప్పక వీళ్ళు కూడా ఏంటంటే పంచముఖి ధరించవచ్చు. నేను చెప్పినట్టు గురువు అందరికన్నా బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నమాట. ఈ మిగతా చిన్న చిన్న అవంతరాలు ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, బ్యాలెన్స్ అవ్వాలి. కానీ ఎక్కువ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కనుక వీళ్ళు పంచముఖి ధరించవచ్చు. అలాగే పంచముఖి అంటే ఏంటంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి అన్నమాట. అంటే చిన్న బీడ్స్, పెద్ద బీడ్స్ ఉంటాయి అన్నమాట. దాంతో జపము చేసుకోవచ్చు. ఓం అని జపం చేసినా సరిపోతుంది, నమ శివాయ అని జపం చేసినా సరిపోతుంది. 108 times అంటే ఏంటి, ఒక మాల జపం చేసుకోవడం చాలా మంచిది. అలాగే వీళ్ళు ఏదైనా ధరించాలి అంటే కనుక తప్పక ఫస్ట్ మనం జాగ్రత్త చెప్పడం ఏంటంటే జాతకం చూసుకోవాలి అని. లేకపోతే ద్విముఖి అంటే 2 ముఖీలు ఉన్నది రుద్రాక్ష ధరించవచ్చు అన్నమాట. అలాగే ఏదైనా చేయొచ్చు, ఏకరుద్రమైనా చేయొచ్చు, లేకపోతే ఏకాదశ రుద్రం చేయొచ్చు అన్నమాట. మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయొచ్చు. అలాగే శివుడికి పంచామృతాలు పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, శివుడికి కొంచెం నీళ్లు పోసినా ఆయన ఆనందిస్తాడు. ఆయన కూడా ఎక్కువ మనం ఏంటంటే పళ్ళు ఇవే చేస్తాం, ఎక్కువ వండేవి ఏమి ఉండవు అక్కడ శివుడికి. సో తప్పక పళ్ళు అవన్నీ చేసుకుని శివ ధ్యానం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. సో కంటిన్యూస్ గా శివుడు ధ్యానం చేసుకోవడం, అలాగే 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడం. అలా వెళ్ళలేకపోతే ఇక్కడే మనకి ఏంటంటే అందరూ 12 జ్యోతిర్లింగాల్లో ఒక ఎగ్జిబిషన్ లో పెట్టేశారు కదా, అక్కడక్కడ పందలేసి పెట్టేస్తున్నారు. సో తప్పక వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో ఎలాగో వీళ్ళు పాల్గొంటారు. అండ్ ఆల్సో ధార్మిక కార్యక్రమాలకి విరాళాలు ఇచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక శివ ధ్యానం కంటిన్యూస్ గా చేసుకోవడం మంచిది.